నీ ఆలోచనలకు అనుమానం వచ్చినంత ఈజీగా నా మనసులోకి ఇంకొక అమ్మాయి వస్తలేదు. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఏ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ యూస్ అవుతుంది. మన టెలిగ్రామ్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ప్రీసెట్ని అండ్ ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర ఉన్న అలైట్ మోషన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. సో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. మీరు యాడ్ చేసుకున్నవి రెండు ఉంటాయి, బీట్ మార్క్ ప్లస్ లిరిక్స్ ఉంటుంది అండ్ ఫోటో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇవి రెండు చాలు మీకు. సో ఇందులో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫాంట్ మిస్సింగ్ అని ఒక నోటిఫికేషన్ కానీ వచ్చింది అనుకోండి, స్క్రీన్ పైన ఫాంట్ పోయిందని. దానికి ఏం చేస్తారంటే కిందకి వెళ్ళండి. ఇక్కడ ఎల్లో కలర్లో టెక్స్ట్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ని క్లిక్ చేయండి. టాప్లో ఫాంట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి కింద వి వాల్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అమెరికన్ క్యాప్టెన్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఈ లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ లిస్ట్లో ఎక్కడుందో మీరు చూసుకోండి, ఆ ఫాంట్ని ఆ నేమ్ ఎక్కడుందో చూసుకొని క్లిక్ చేయండి. ఇక్కడికి మారిపోతుంది. పైన రైట్ మార్క్, బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఫాంట్ యాడ్ అయిపోయింది. దీనికి ఇంకొక ఫాంట్ని క్లిక్ చేయండి, అంటే ఇంకో టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, పైన ఫాంట్ నేము ఈ ఫాంట్ అమెరికన్ క్యాప్టెన్ ఇప్పుడు యాడ్ చేశారు కదా, అది పెట్టడం, పైన రైట్ మార్క్. ఇలా మీరు ఇక్కడున్న టెక్స్ట్లు మొత్తం 4 టెక్స్ట్లు ఉంటాయి. ఈ 4 టెక్స్ట్లకు కూడా పైన ఫాంట్ చేంజ్ చేయండి అమెరికన్ క్యాప్టెన్కి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసేయండి. ఇలా కంప్లీట్గా ఎడిట్ టెక్స్ట్లో అమెరికన్ క్యాప్టెన్ పెట్టండి. ఇలా పెట్టేశారు. ఫాంట్ మొత్తానికి రీప్లేస్ చేశారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఫాంట్ వస్తుంది, యానిమేషన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు దీనికి బీట్ మార్క్కి ఫోటోలు పెట్టాలి. ఓకే, బీట్ మార్క్ దగ్గర కంటే కరెక్ట్గా 5.3 సెకండ్ల దగ్గరకు రండి. సో ప్లస్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇంక ఇప్పుడు మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫొటోస్ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేస్తున్నాను క్లియర్, ఎందుకంటే 2 ఫింగర్స్ పెడితే మనకి ఈజీగా ఫాస్ట్గా ఉంటుంది. కట్ చేశాను. ప్లస్ మీడియా అండ్ మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం కరెక్ట్గా ఇలా. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు రావడం, ఇక్కడికి కట్ చేయడం, ప్లస్ మీడియా. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ని ఇలా పెట్టి బీట్ మార్క్కి కట్ చేయడం. మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేయండి. వీడియోలు కంటిన్యూ చేస్తూ మాట్లాడతాను. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. సో అదేవిధంగా మీకు ఏదైనా పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఓకేనా, ఇలా ఫొటోస్ అన్ని పెట్టేయండి. ఇలా ఫొటోస్ మొత్తం పెట్టేసిన తర్వాత కట్ చేసుకుంటారు కదా, ఫొటోస్ మొత్తం పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ పెడదాం. మీరు యాడ్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీసెట్లో, అందులో షేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాను కదా. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గరకు వచ్చాను. బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఇది. ఫొటోస్ ఉంటాయి చూడండి, ఇక్కడ నుంచి ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇక్కడ మీకు ఫోటోని ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు కలర్ కూడా మారుతుంది. అట్లా పెట్టాను ముందే, కలర్ చేంజ్ అవ్వాలని కొంచెం. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఫోటోకి మాన్యువల్గా, మీ దగ్గర ఉన్న ఫొటోస్కి మాన్యువల్గా ఇట్లా నేను పెడుతున్నాను చూడండి. ఫోటో ఏం లేదు, ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. అంతే, ఎఫెక్ట్ ఇచ్చేసినట్టే. మీరు ఏం చేయాల్సిన పని ఉండదు. నేను పెడుతున్నాను చూడండి స్క్రీన్ పైన, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. మళ్ళీ ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. ఓకే, ఇలా కంప్లీట్గా మీరు మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తానికి ఈ యొక్క ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్, పేస్ట్. అన్ని ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా ఒకసారి డౌట్స్ ఉంటే
ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి ప్లే చేద్దాం, చూద్దాం. నార్మల్ క్వాలిటీలో ప్లే అవుతుంది కదా. సో చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. బీట్ మార్క్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీరు టెలిగ్రామ్లో చూసే ఉంటారు, చూడకపోతే చూసేయండి. టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS, ఎక్స్పోర్ట్. ఇది అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో సేవ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.